శ్రీమాత్రి నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 701వ నామము దేశకాల పరిచ్ఛిన్న. ఈ నామానికి అర్థం ఏంటి అంటే, దేశ అంటే దేశము చేత లేదా ప్రదేశము చేత, కాల అంటే కాలము చేత లేదంటే సమయము చేత, అపరిచ్ఛిన్న అంటే కొలుచుటకు శక్యము కానిది. జగన్మాత ఈ ప్రదేశం కానీ నిర్దిష్టమైన కాలపరిమితి చేత కానీ కొలవడానికి వీలు కాదు. ఆ తల్లి రూపం అనంతం, నిరుపమానమైనది. మానవుల యొక్క జీవులకు కానీ, ఇతర మానవులకు కానీ, ఇతర జీవులకు కానీ, దేవతలకు కానీ వారి శరీరానికి కొలతలు, హద్దులు, మేరలు ఉంటాయి. కానీ జగన్మాత దేశకాలముల చేత చేయబడిన పరిచ్ఛేదము అంటే హద్దులు లేనిదన్నమాట. యోగసూత్రం ఏమని వివరించిందంటే, కాలము చేత మేరలేనిది గాన అనవచ్ఛేద ఒకటి చేత ఆమె గురువులకు కూడా గురువు అని చెప్పబడిందనమాట. జగన్మాత వంటి తల్లి పూర్వం ఇంక లేదు, ఇంక కూడా ఉండబోదు. అంటే అలాంటి తల్లి లేదు, అలాంటి తల్లి ఉండబోదు కూడా. దేశము, కాలము అలాంటివి పుట్టడానికి ముందే ఆ తల్లి ఉంది. అంటే మనకి తెలిసిన ఈ సృష్టికి ముందే ఆ తల్లి ఉందన్నమాట. ఇక మీద కూడా ఆ తల్లి ఉంటుంది, తర్వాత ఉండదు అని లేదు, ఉంటుంది అని ఇక్కడ అర్థం తీసుకోవాలి. ఈ సకల కాలముల కంటే పూర్వం నుంచి ఉన్నది అని, వస్తుభేదం లేదని, సకల అభావములకు అభావయు అయిన దేవిని అమ్మవారు మనము దేశకాల పరిచ్ఛిన్న అని చెప్పుకున్నాం. ఆమె సృష్టికి పూర్వము ఉంది, ఆమె వల్లనే కదా ఈ దేశకాలన్నీ ఏర్పడ్డాయి. కాబట్టి అమ్మవారిని దేశకాల పరిచ్ఛిన్న అనే నామంతో వ్యవహరించాం. మనం కనుక ఇక్కడ గమనించినట్లయితే, ఒక వ్యక్తి ఒక సమయంలో ఒక ప్రదేశంలో ఉండగలడు కదా. ఒకే కాలంలో ఇక్కడ ఉన్నవాడు వేరే చోటు కూడా ఉండగలడా? ఉండలేడు కదా. అంటే ఆ మనిషికి ఒక దేశ పరిమితి, కాలపరిమితి ఆ రెండు ఉన్నాయి. కానీ ఈ సమస్త విశ్వాన్ని సృష్టించిన ఆ విశ్వంలో ప్రతి అణువులోనూ నిండి ఉన్న అమ్మవారు ఒకే సమయంలో అనేక ప్రదేశాల్లో ఉండగలదు. కాబట్టి ప్రదేశం పరం కాదు, కాలం పరం కాదు. పరిమితులు కేవలం మానవులకు మాత్రమే ఉన్నాయి, ఇతర జీవులకి పరిమితులు ఉంటాయి. కానీ జగజ్జనని అయిన ఆ మాతకు ఈ పరిమితి అన్నది లేదనమాట. కాబట్టి దేశకాల పరిచ్ఛిన్న అనే నామంతో కీర్తించారు. ఇది మాత్రమే కాకుండా పరమేశ్వరి ఈ దేశకాలములకు ముందు కూడా ఉంది, అవి నశించిన తర్వాత కూడా ఉంటుంది. దేశము, కాలము అనే ఈ ఒక చక్రంలో ఆ తల్లి బిగింపబడలేదన్నమాట. ఈ జీవులం మనం ఈ చక్రంలో కొట్టుబడి తిరుగుతూ ఉంటాం, కానీ అమ్మవారు కాదు. ఒక వస్తువు ఆక్రమించే ప్రదేశాన్ని ఆ వస్తువు యొక్క దేశము అంటాం. ఆ వస్తువు ఎంతకాలం అక్కడ ఉంటుందో అది ఆ వస్తువు యొక్క కాలపరిమితి అంటాం. అంటే వస్తువు కాబట్టి జీవుడు అని తీసుకోండి. ఇక్కడ ఈ ప్రదేశంలో మనం ఉన్నాము, కొంతకాలం ఇక్కడ ఉంటాము, అది కాలపరిమితి. ఆ వస్తువు యొక్క మనం ఉండే వైశాల్యము దాని యొక్క పరిమితి, ఈ ఏరియాలో మనం ఉన్నాము అని. ఈ దేశకాల పరిమితులకు జగన్మాత లోబడి ఉండదు. కాబట్టే దేశకాల పరిచ్ఛిన్న అనే నామము అమ్మవారికి స్థిరమైందనమాట. అమ్మవారు ఆత్మస్వరూపిణి. ఆత్మకు ప్రదేశం కానీ కాలం కానీ ఎటువంటి పరిమితులు కూడా ఉండవు కదా. సర్వవ్యాపినైన మాతను దేశకాల పరిస్థితుల్లో కొలవడానికి అసలు వీలే కాదు. ఇంతకలు మనం చెప్పుకున్నట్లు మానవులైన మనం ఒక ప్రదేశంలో ఉంటాము. వారికి ఇప్పుడు పుట్టారు, కొంతకాలం అయిన తర్వాత చనిపోతారు అనే ఒక కాల పరిమితి ఉంది. ఆయువు తీరిన తర్వాత ఆ శరీరాన్ని వదిలేసి మళ్ళీ ఆత్మ వేరే శరీరంలోకి వెళ్తూ ఉంటుంది. అదేవిధంగా దేవతలకు కూడా దేశకాల పరిమితులు ఉన్నాయన్నమాట. పురాణాల్లో వివరించిన ప్రకారము ఇంద్రుడు స్వర్గలోకంలో, బ్రహ్మ సత్యలోకంలో, విష్ణువు వైకుంఠంలో, శివుడు కైలాసంలో ఉంటూ ఉంటారు. అదేవిధంగా వారందరికీ కూడా నిర్ణయింపబడిన ఆయుర్దాయం ఉంటుంది. బ్రహ్మ ఆయుర్దాయం ఉంది కదా. అలాగే కల్పాంతమున వారందరూ కూడా ఈ జగన్మాతలో లీనమైపోతూ ఉంటారు. కానీ వీరందరినీ సృష్టించిన జగన్మాతకు ఎటువంటి కాలపరిమితులు ఉండవు. ఈ విషయాన్ని గీతాచార్యుడైన శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలోని 8వ అధ్యాయమైన అక్షర బ్రహ్మయోగంలోని 16వ శ్లోకంలో వివరించారు. బ్రహ్మలోక పర్యంతం ఉన్న సమస్త లోకములు పునరావృత్తములు, అంటే మరలా సృష్టింపబడుతూ ఉంటాయి. ఈ లోకాలన్నీ కూడా
కాలమునకు పరిమితమైనవి కానీ నేను దేశకాలాతీతుడును కనుక నన్ను చేరిన వారికి పునర్జన్మ ఉండదు. కృష్ణ పరమాత్మ వివరించిన ఈ స్వరూపమే దేశకాల పరిచ్ఛిన్న అయిన అమ్మవారి యొక్క రూపం అన్నమాట. అంటే మనం ఎప్పుడు ప్రతి నామంలో చెప్పుకుంటూ వస్తున్నాం, అమ్మవారు వేరు స్వామివారు వేరు కాదు, శ్రీకృష్ణుడు అమ్మవారి యొక్క స్వరూపమే. సౌర సంహిత ఆ తల్లిని ఏ విధంగా వివరించింది అంటే, పరదేవత లలితాంబిక పృథివ్యాధి ఆకాశము పర్యంతము సర్వగతమైన దగుడు చేత సర్వ ప్రదేశములందు సర్వకాలాల్లోనూ ఉండున దగుడు చేత తాను కాక మిగిలినంతా కూడా మాయయే అగ్గుడు చేత దేశమునకు కాలమునకు కూడా అనంతమైంది అవడం వల్ల లలితా పరమేశ్వరికి దేశకాల పరిచ్ఛిన్న అనే నామము సార్థకమైంది అని వివరించింది. కాబట్టి దేశకాల పరిచ్ఛిన్న అనే నామం ద్వారా ఇంత పరిమితి అన్నది మనకి మాత్రమే. అయితే ఈ పరిమితులు ఎల్లలు హద్దులు లేని దేశకాల పరిచ్ఛిన్న అయిన ఆ తల్లిని మనం కనుక స్మరిస్తూ ఉన్నట్లయితే అలాంటి పరిమితులు లేని ఆ సాక్షాత్తు జగన్మాతలోకి మనం ఐక్యమైపోతూ ఉంటాము. శ్రీమాత్రే నమః.